సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మరి చాలా వరకు అందరూ కూడా ఒక జాబ్లో చేరారు అంటే ఫస్ట్గా వాళ్ళు ఆలోచించేది ఇప్పుడు జాబ్ అయితే వచ్చింది, శాలరీ బాగుంది, కానీ ఫ్యూచర్ రిటైర్మెంట్ ఏ విధంగా నేను ఇప్పటి నుంచి మనీని కనుక సేవ్ చేసుకుంటే, పొదుపు చేసుకుంటే అప్పుడు నాకు రిటైర్మెంట్లో మనకి ఒక మంచి ఆప్షన్, ఒక లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలి అన్న ఉద్దేశం ఉంటే అందరికీ ఉంటుంది, ఒక జాబ్లో చేరిన ప్రతి ఒక్కరికి. అలాంటి వాళ్ళ కోసం అంటే మనం చూస్తే సార్ రిటైర్మెంట్ అంటే 30 ఇయర్స్ కావచ్చు, 40 ఇయర్స్ కావచ్చు, 20 ఇయర్స్ కావచ్చు, మినిమం ఇంత ఇయర్ గ్యాప్ ఉంటేనే రిటైర్మెంట్ మంచి హ్యూజ్ అమౌంట్లో మనమైతే రిలీజ్ అవుతాము అని అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా చాలా తక్కువ టైంలోనే ఒక రిటైర్మెంట్ ప్లాన్ని అంటే నేను మర్చిపోయాను, నాకు సేవింగ్ ఆప్షనే లేకుండే, అండ్ అలాగే సేవ్ చేసుకుందామన్నా కూడా నాకు అంత అమౌంట్ రాకుండే అనుకునే వాళ్ళకి, అంటే ఒక తక్కువ టైంలో కూడా నాకు ఇప్పుడు 40 ఉంది, నేను అయినా కూడా కోటీశ్వర్లు అవ్వాలి రిటైర్మెంట్ ప్లాన్కి అనుకునే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏమైనా ఉందా సార్? ఖచ్చితంగా ఉంది. ఈసారి ఆ ఐడియాస్ మనకు, ఆ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా వచ్చాయి. సో మీరు అడిగినట్టుగా కరెక్టే. ఎందుకంటే 20 ఏళ్ళు రాగానే లేదంటే 30 ఏళ్ళు అచీవ్ అవ్వగానే ఇప్పుడు నీకు ఆల్రెడీ జాబ్ ఉంది, పెళ్ళి అయిపోయింది, మరి ఫ్యూచర్ గురించి ఏం ఆలోచించావు? ఇల్లు కొన్నావా, లేదంటే ల్యాండ్ కొన్నావా, లేదంటే బంగారం ఎంత పోగు వేసుకున్నావు, ఏం చేసావు, అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి మీ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి అడిగితే అది కాస్త ఎంబారసింగ్ మూమెంట్గా ఉంటుంది. నిజంగా ఇవన్నీ నేను చేయలేకపోయానే, నేను అంత ఫెయిల్యూర్నా, నేను ఇలాంటి తప్పుల వల్ల నాకు జనాలు నా గురించి ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ నాకు రావద్దు దేవుడా అని చెప్పేసి ప్రతిరోజు ప్రతి యంగ్ అమ్మాయి కానివ్వండి, ప్రతి యంగ్ అబ్బాయి కానివ్వండి, అందరికీ ఇదే మైండ్లో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనమాట. మీ అందరూ కూడా ఈ రోజున తర్వాత, ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికీ ఆ ఎంబారస్మెంట్ ఆపర్చునిటీ, ఆ ఎంబారస్మెంట్ సినారియో, ఆ పరిస్థితి మీకు రాకుండా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అదొక సీక్రెట్ ఏంటంటే, మీరు ఇందాక అడిగారు, లైక్ ఒక 40 ఇయర్స్ ఉన్న ఎంప్లాయీ ఆర్ లేదంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 60 ఇయర్స్లో రిటైర్ అవుదాం అనుకుంటే నెక్స్ట్ 20 ఇయర్స్లో నేను ఒక కోటాధికారి ఎలా అవ్వాలి దేవుడా, గత 20 ఏళ్ళ నుంచి నేను స్టార్ట్ చేశాను నా జాబ్లో, నా వ్యాపారంలో, ఇప్పటిదాకా నేను కోట్లాధికారి అవ్వని మనిషిని ఇప్పుడు ఎలా కోట్లాధికారి అవుతానబ్బా అని చెప్పేసి అందరూ కూడా వండర్ అవుతూ ఉంటారు, అటు ఇటు పరిగెడుతూ ఉంటారు, ఇష్టం వచ్చిన చోట్ల అర్థమైనలాగా పెట్టుబడి పెట్టేస్తూ ఉంటారు, డబ్బులు పోతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు మీకు ఇస్తున్నాను నేను ఒక గ్రేట్ రిటైర్మెంట్ ప్లానింగ్, విచ్ ఇస్ అన్బీటబుల్. అన్బీటబుల్ అంటే నిజంగానే మీరు చూస్తారు అలాంటి రిటర్న్స్ మీకు వస్తాయి. అది ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఎన్ని సంవత్సరాలు సార్? మీరు 20 ఇయర్స్ కాదు, 30 ఇయర్స్ కాదు, ఏజ్ మీది ఒకవేళ 40 ఇయర్స్ ఉన్నా కానీ మీ ఏజ్ జస్ట్ 40 ఇయర్సే కాదు, 50 ఇయర్స్ ఏజ్లో కూడా మీరు కోట్లాధికారి అవ్వబోతున్నారు. ఈ వీడియో చూశాక మీరు ఫాలో అయితేనే అవుతారు. గ్రేట్ సార్. నిజంగా అంటే కొన్నిసార్లు మనకి ఫైనాన్షియల్ డిసిప్లిన్, అవేర్నెస్ తెలియకపోవడం వల్ల మనీని ఏ విధంగా పొదుపు చేసుకోవాలి అన్న టైంలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఆలోచించి అలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. అరే ఇంత టైం వేస్ట్ చేశానే, మళ్ళీ నేను అనుకున్న స్కోరు ఏదైతే వాల్యూ ఉంటుందో అంతవరకు నేను రీచ్ అవుతానా అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే అది నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 100% ఉంది శిరీష. సో ఈ విషయానికి వస్తే మీకు ఒక మాట చెప్తాను. ప్రతి నెల మీరు ఎంతైతే అమౌంట్ సంపాదిస్తున్నారో, అది 1,00,000, 2,00,000, 5,00,000 ఆర్ 50,000, అది మీరు అమౌంట్ మీరు సేకరిస్తున్న దాంట్లో జస్ట్ ఓన్లీ 20,000 రూపీస్ పర్ మంత్ మీరు పక్కన పెట్టండి. 20,000 రూపాయలు పర్ మంత్ పక్కన పెట్టండి. నేను ఇందాకన్నానే మీకు 50 ఏళ్ళ ఏజ్ ఉన్నా కానీ మీరు కోట్లాధికారి అవుతారు అంటే నేను 60 వరకే ఏజ్ తీసుకోవాలి కదా, దానిపైకి నేను తీసుకోలేదు, ఎందుకంటే జనరల్గా మనతో సాధ్యం అవ్వదు. 9 ఇయర్స్ అని చెప్పారు మీరు. ఎగ్జాక్ట్లీ. సో అదే నేను చెప్పబోతున్నాను. మీరు సస్పెన్స్ క్లియర్ చేశారు. 51 ఇయర్స్కే మీరు 50 కాదు 51 ఇయర్స్ అచీవ్ అయినా కానీ నెక్స్ట్ 9 ఏళ్ళ లోపలే మీరు రిటైర్ అయ్యే లోపల మీరు కోట్లాధికారిగా రిటైర్ అవుతారు. ఓకే, ఐల్ టెల్ యూ హౌ ఇస్ దట్. నా మీకు ఎవ్రీ మంత్ 20,000 రూపీస్ జస్ట్ 9 సంవత్సరాలు ప్రతి నెల మీరు పెట్టుబడి పెడితే మీరు టోటల్గా అమౌంట్ పెట్టిన అమౌంట్ అది అవుతుంది 21,60,000 అండి. అది మీరు పెట్టిన పెట్టుబడి మీకు అట్ ద రేట్ ఆఫ్ 30% పర్ యానం, 30% పర్ ఇయర్ మీరు సంపాదిస్తే మీరు ఈ రిటర్న్స్ వస్తాయి. అది వస్తే కాదు వస్తాయి అంటున్నాను. అది ఎలా వస్తాయో అది కూడా చెప్తాను. జస్ట్ 9 ఏళ్ళు మాత్రమే మీరు పెట్టుబడి పెడుతున్నారు. మీ టోటల్
ప్రాఫిట్ వచ్చేసేసి అట్ ద ఏజ్ ఆఫ్ 60, మీరు 51 ఏళ్ళలో ఉన్నా కానీ మీరు అట్ ద ఏజ్ ఆఫ్ 60 1,982,970 రూపాయలు, అంటే 1,10,00,000 అనుకోండి. నేను ఇక్కడ 1,09,00,000 అన్నాను. సో ఇక్కడ మీకు అప్రాక్సిమేట్గా మీకు 1,10,00,000 వరకు మీకు వస్తుంది. అది విత్ ఇన్ 9 ఇయర్స్లో వస్తుంది. అది ఎలా, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? ఎగ్జాక్ట్లీ. సో 30% రిటర్న్స్ నెలకి రావాలి, సంవత్సరానికి రావాలి అనుకుంటే, సో 30% మీకు డివైడ్ బై 12 చేస్తే దాదాపు 2.5 2.75 వరకు వస్తుందండి పర్ మంత్. అంటే మీరు డైలీ ఫైనాన్స్ ఇచ్చుకోవాలా, ఎవరికైనా ఫైనాన్స్ డబ్బులు ఇవ్వాలా? కానే కాదు. మీ డబ్బులు మీ సేవింగ్స్ అకౌంట్లో ఎలాగైతే సేఫ్గా ఉన్నాయో అలాగే మీ డిమాట్ అకౌంట్లో కూడా సేఫ్గా ఉంటాయి. మీరు ఏఐఎఫ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అదే వచ్చేసేసి మీకు మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ అండ్ ఎక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇందులో ఎక్విటీస్లో ముఖ్యంగా నేను చెప్తాను, మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ సెక్టర్ని మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టినా, లేదంటే మీరు అట్ ద సేమ్ టైం ఈటీఎఫ్లో పెట్టినా అండ్ ఎక్విటీస్లో పెట్టినా, ఈ 2 సెక్టర్స్ మాత్రం నెక్స్ట్ 5 to 10 years వరకు గ్రేట్గా ఉండబోతున్నాయి. అండ్ దట్ విల్ బీ ది ఈవీ సెక్టర్. అండ్ రెండోది వచ్చేసేసి క్లీన్ ఎనర్జీ. ఇందులో మీరు ఖచ్చితంగా పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే 9 years లోపల మీకు కోట్లాధికారి చేసే సెక్టర్స్ యాక్చువల్గా చూడబోతే 5 to 7 yearsలోనే మీకు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి డబ్బులు ఎక్కువ సంపాదించేటి. కానీ నేను మ్యాక్సిమం 9 years తీసుకున్నాను. ఎందుకంటే సమయం ఎక్కువగా తీసుకొని మనం తక్కువ సమయంలోనే అలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్ మీకు రిటర్న్స్ ఇచ్చిందనుకోండి, మీరు అలాంటి కోట్లాధికారి మీరు త్వరగా అవుతారు. సో 9 years అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. దీని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోండి. మీరు ఏజ్ 20లో ఉన్నారా, ఏజ్ 30లో ఉన్నారా, అయినా కానీ మీరు 9 years కోసం పెట్టుబడి పెట్టచ్చు. బట్ ఎవ్రీ మంత్ మినిమం 20,000 పెట్టండి. యూ విల్ బీ గెటింగ్ దట్ కైండ్ ఆఫ్ రిటర్న్. కానీ ఇందులో ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి, అవన్నీ కూడా డీటెయిల్గా నేను మీకు ఇప్పుడు ఎపిసోడ్లో అయితే చెప్పలేను. బట్ ఖచ్చితంగా నాకు కాల్ చేస్తే ఆ విషయాలు నేను మీకు చెప్పగలుగుతాను. సో దీనికి సంబంధించి మీరు ఒక క్లాస్ కండక్ట్ చేస్తున్నారు అని విన్నాను. ఎస్, ఎప్పటి నుంచి సార్? ఈ 7th July రోజున మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు మీకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది. ఇది ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్. మీరు నెక్స్ట్ 10 years లోపల ఎలాగైతే కోట్లాధికారి కావాలో దానికోసం కావాల్సిన కరెక్ట్గా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేర్పించబడతాయి. అండ్ ఎందులో ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ సెక్టర్లో వల్ల మనం పెట్టుబడి పెడితే అది గుర్రంలా పరిగెత్తి మనకు రిటర్న్స్ ఇస్తుంది. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు పూర్తి డీటెయిల్స్ అందజేస్తారు. ఎందుకంటే అర్జెంట్గా మీరు రిజిస్టర్ చేసుకోండి. దెర్ ఆర్ లిమిటెడ్ సీట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.